గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లాడన్ ఇంట్లో ఉన్నాడని చెప్పలేదంటే బ్రదరు. ఛై, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నానరా. నువ్వేం కంగారు పడగరా, మనకు పని చేసి పెట్టాడు దొరికాడు. నువ్వు తిను. 23, 24, సార్, నమస్తే. నమస్తే. ఏం కావాలా? ఎస్ఐ పోస్ట్ కి రికమెండేషన్ కావాలి. 1,00,000 అవుద్ది. క్యాష్ ఆ కాడా? క్యాషే సార్. ఏ జిల్లా? చిత్తూరు జిల్లా సార్. అయితే 5 లక్షలు అవుతుంది. అంతెందుకు సార్? అక్కడ చిత్తుగా కలెక్షన్ చేయొచ్చు కానీ. సార్ డిస్కౌంట్ ఏమి? ఒరేడబ్బా, తిరుమలలో కూడా ఇంత కలెక్షన్ ఉండదురా. అందుకేనేమో అందరూ పాలిటిక్స్ చేరిపోయేది. ఇలా పని కాదు కానీ నువ్వు రా చెప్తాను. కొంచెం తగ్గించండి సార్. కానిస్టేబుల్ అయితే సరిపోతుందా? వద్దు సార్. పెట్టు వెళ్ళిపా. నెక్స్ట్. సార్ నమస్తే సార్. సార్ మా నాన్న పేరు మీద ఓల్డ్ ఏజ్ సార్ 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 హోమ్ మినిస్టర్ గారిని కలవాలి సార్. ఏమో వీళ్ళందరూ జూలోకి వచ్చి టికెట్లు తీసుకుంటారు అనుకున్నా. వెళ్ళు లైన్ నిలిచండి. వెళ్ళండి. కానీ సార్ ఆ. మా నాన్నగారి పేరు మీద old age home. జరగండి. సార్ వస్తున్నాడు. నమస్కారం సార్. నమస్తే. కలెక్షన్ ఎంత వచ్చింది? 5 లక్షలు. బ్యాంకులో వేసాయి. అలాగే సార్. నమస్కారం మంత్రి గారు. మంత్రిలా కనిపిస్తున్నాను కదా, కానీ కాదు, ఆయన పిఏ. అయితే తను వీడు నా పిఏ. లైన్లో నిలబడి టోకెన్ తీసుకోండి. సార్ 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 ప్లీజ్ సార్. చెప్పాను కదా, టోకెన్ లేనిదే లోపలికి టోకెన్ రాకూడదు. నెంబర్ 1. చొరవ, ఇలా చొరవ తీసుకునే వాళ్ళంటే నాకు ఇష్టం. ఐ లైక్ యూ. వి టూ లైక్. నేను చెప్పింది కేవలం వినాలి, రియాక్ట్ అవ్వకూడదు. ఏంటి పని? నేను కిక్ బాక్సర్ని సార్. అయితే కొడతావా? లేదు సార్, ఛాంపియన్ అవడం నా లైఫ్ టైం అంబిషన్ సార్. మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను. మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే. 25,000 అవుద్ది. ఏది లంచమా? పోనీ గిఫ్ట్ అనుకో. సార్ తప్పు కదా సార్. ఏంట్రా తప్పు? ఏంటి తప్పు? ఏం మేము సోషల్ సర్వీస్ చేస్తాం అనుకున్నారా, లేకపోతే మీ మేనమాన్ అనుకున్నారా? గెట్ అవుట్, గెట్ లాస్ట్. అయితే సార్ సార్ సారీ సార్. మై ఈగో హర్టెడ్, గెట్ లాస్ట్. సార్ సారీ సార్, సారీ సార్, సారీ సార్. No, my ego hurt. సారీ సార్, సారీ సార్. మీ వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు. దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? సార్ సాయంత్రం ఇంపోర్టెడ్ స్కాచ్ బాటిల్ తో మా ఇంటికి రండి. గో కమ్ వెల్కమ్ అలాంగ్ విత్ 25,000. ఓకే? వెంకీ ఆఫ్టర్ ఆల్ పిఏ గడేంట్రా ఇమెక్స్ థియేటర్ లో కట్టాడు. ఏముంది, ప్రజల దగ్గర బాగా లంచాలు నొక్కేసి ఇరాన్ ప్లేస్ లో స్ట్రాంగ్ తగ్గేస్తే ఓవర్ అయిపోకండి రా. రేయ్, ఏంట్రా నా ఇల్లుని బార్ చేశారేంట్రా? సార్ మీరే కదా సార్ సాయంత్రం ఇంటికి ఒక బాటిల్ దమ్మన్నారు. నేను తెమ్మంది నేను తాగటానికి రా, మీరు తాగటానికి కాదు. ఇక్కడ కూర్చున్నావు నువ్వు. చి, 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 చి. ఫ్రెండ్స్ అందరం కలిసి తాగుదాం. కలిసి తాగుదామా? నువ్వు తాగటం మొదలు పెడితే మాకే మిగులుతుందిరా. దున్నపోతులా ఉన్నావు. ఎంతలా ఉన్నానా? అదేమో సార్, అడ్జస్ట్ అయిపోదాం. వాటర్ మిక్స్ చేయమంటారా సార్? ఏంట్రా కమిట్ చేస్తున్నారేంట్రా? 20 years నుంచి సోలో డ్రింకింగ్ ఇక్కడ. సార్ 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 మీలాంటి పెద్ద వాళ్ళతో తాగే అవకాశం అలాంటి చిన్న వాళ్ళకి కల్పించండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకే 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 రా, ఓకే. మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతున్నాను కానీ రా, లేకపోతే నేను ఎప్పుడు సోలోగానే తాగుతాను రా. ఎందుకన్నా అలాగా? నేను బేసిక్ గా మందుని ఎంజాయ్ చేస్తాను రా. 2 పెగ్గుల తర్వాత మందు నన్ను ఎంజాయ్ చేస్తుంది. ఐ లూజ్ మై కంట్రోల్. కమ్ ఆన్. మంచి పాయింట్. ఫ్లేవర్స్ గా వచ్చిన మందులో ఉంటదిరా కిక్కు. కన్నాడు తెలుస్తుంది బాధ. ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్. అందులోనే ఉందిరా భయంకరమైన కిక్. కరెక్ట్ చెప్పారు సార్. ఇంకా ఇదేం చూసారు సార్, మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ రప్పించాను సార్. అంటే అదే అమ్మాయిలు సార్. అమ్మాయిలా? నో. ఏం సార్ ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా? ఈ యాడమ్ లైఫ్ లో మేడం లేదురా. అంటే మీరు మేల్ వీడియోనా సార్? ఎవడో మగాన్ని చూసి లేచిపోయి ఉంటుంది కదా సార్. దోస్తానా టైప్ ఏం కాదుగా. రే, మీలో మీరు డెసిషన్స్ తీసుకోకుండా. ఐఎమ్ బ్యాచులర్, స్టిల్ అన్మ్యారీడ్. లవ్ ఫెయిల్యూర్ రా, లవ్ ఫెయిల్యూర్. మందు వీడిని ఎంజాయ్ చేయడం మొదలైంది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్. డీటెయిల్డ్ గా చెప్పాలంటే బట్టా పొట్ట బీపీ లేని బంగారు రోజులవి, గోల్డెన్ డేస్. రాజేష్, I love you. రాజేష్, I love you. I love you, రాజేష్. మేమిద్దరం లవ్ బర్డ్స్ లా, చిలకా కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళం. నేను జిమ్ కెళ్ళేవాడిని. అంజలి రొటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తెచ్చి. వావ్, వాట్ ఏ స్ట్రాంగ్ బాడీయా. నీకోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి. రియల్లీ? థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని కథల్లో ఉన్నట్టే
మా ప్రేమ కథలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు. రే రాజేష్, నా కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది. సార్ నేను అంజలి ప్రేమించుకున్నాను సార్. Shut up! అంకుల్ నీళ్లు లేకుండా చేప బతకగలదేమో గాని నేను లేకుండా ఈ పాప బతకలేదు. ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు. నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది. వచ్చే వారమే దాని పెళ్లి. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుష్ణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆవాహయామి తత్వసింహాసనం సమర్పయామి. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణే. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంటే భద్రాభిషుభగే సంజీవ శరదాం శతం. యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని ప్రణశ్యంత పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవః. శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. భోంచేసి అక్షంతలేసి వచ్చేసాను రా. ఆ తర్వాత నా మీద ప్రేమను చంపుకోలేక వాళ్ళ ఆయన దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి. అంజలి నా అంజలి అంటే ఏమనుకున్నారా? గులాబీలతో చేసిన జిలేబీరా. దాని ముక్కు చూడండి రా, ఎంత అందంగా ఉంటుందో. ఆ ముక్కు చూసే పడిపోయారా నేను. చూడండి రా, చూడండి అంజలి, నా అంజలి చూడండి. అంజలి, ఐ లవ్ అంజలి, ఐ లవ్ అంజలి. అంజలి మందు వీడిని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీడు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి? ఆ? అంజలి. ఇదేంటి నేను ఎక్కడున్నాను? రాత్రి ఏం జరిగింది? కొంపదీసి మందులో అంతా కమిట్ అయిపోలేదు కదా? ఓరి నాయనో. అరే లేవండ్రా. అబ్బా, లేవండ్రా. ఇదెవరో లాడ్జ్ అనుకున్నారా? తాగేసి పడిపోయారు. రాత్రి మందులో మనం ఏం మాట్లాడుకున్నావురా? లవ్ గురించి లవ్ లవ్ సర్లే బాయ్. లవ్ గురించి ఆయన మరీ అంత గుర్తు తెచ్చుకొని చెప్పాల్సినంత అవసరం లేదు. వెళ్ళండి. సార్ మళ్ళీ మందుపాటి ఎప్పుడు? లే, మందు పట్టలేదు తీసుపట్టలేదు. వెళ్ళండి, వెళ్ళండి. సార్ మన రికమెండేషన్ సార్. రేపు వచ్చి ఆఫీసులో కనపడి వెళ్ళు. వెళ్ళండి. ఏమైంది అతనికి? సారీ అంజలి, ఆ? రాత్రి మందులో మన లవ్ లీక్ చేసినట్టున్నాను. అంజలి పాప ఎవరు సార్? ఇలా రారా. ఏంటి అంజలి పాప. అంజలి పాప కావాలా? అంజలి పాప కావాలా? ఎలా? ఎలా? ఓకే 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 ఓకే. నా కొంప గుల్ల చేశారు కదరా. అమ్మా అమ్మా, అదేంటి నాయన ఎర్లీ మార్నింగ్ 8 కూడా అవ్వలేదు, అప్పుడే మందు మొదలు పెట్టావా? అప్పుడేంటి, రాత్రి నుండి ఆపితే కదా. మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నాను. కాలేజ్ ఏంట్రా? నువ్వు ఇంకా 10th కూడా పాస్ అవ్వలేదు కదా. నేను నా పూజా డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ. వెళ్తే వెళ్ళావు, ఇలా మందు కొట్టి వెళ్ళటం ఏంటా అని. షడా, మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు. నువ్వు చెప్తావేంటి? మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నే నాయన. ఓహో, నువ్వు మా డాడీ ఒకటేనా? చూడు బాబు, శరీరం మీద ఎన్నో సగ్గడ్డలు లేస్తాయి. అది మొహం మీద లేచినా కాలు మీద లేచినా నొప్పి ఒకటి. బిడ్డ బిడ్డే, గడ్డ గడ్డే. ఏ, ఈ అడ్వాన్స్ సెకండ్ల గురించి నాకు చెప్తావు. బాయ్ పిన్ని. అంజలి 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 పిల్లికే నవ్వుల పూల తబిల్లి. అంజలి 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 ఎన్నాళ్ళని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు? ఎవరన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. లేదంజలి, చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు గాని నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు. రాజేష్, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ అంజలి, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్. ఏంటి రహస్య మంతనాలు? రహస్య మంత్రాలు ఏం లేవు సార్. అమ్మగారు ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా, ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంటే. ఏమండి? ఇచ్చిన చావు సలాలు చాలు. చావు. ఓకే సార్. బయలుదేరి చావు. అంజలి 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 పిల్లికే నవ్వుల పూల పియరా వస్తున్నాను సార్. పూజ, పూజ, పూజ ఎక్కడ? అక్కడ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఆ హాల్లో ఉంది. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డౌట్ ఐ విల్ క్లారిఫై. ఓకే. పూజ. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? ఇక్కడ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. రేయ్, నేను హోమ్ మినిస్టర్ కొడుకుని. నేను హ్యాపీగా ఉంటేనే పరీక్షలు జరుగుతాయి. నాకెదురు చెప్తే మీకన్నీ అగ్ని పరీక్షలే. బందులు జరుగుతాయి, పరీక్షలు ఆగుతాయి. నీకు ఓకేనా? ఐఎమ్ సారీ సార్.
దట్స్ రైట్. నేను నా పూజ డార్లింగ్ 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. మీరందరూ బయటికి వెళ్ళండి. అవుట్ అవుట్ ఎవ్రీబడి. ఎరా నీకు స్పెషల్గా చెప్పాలా? ఎలా డార్లింగ్, పాప నువ్వు కష్టపడి పరీక్షలు రాస్తున్నావు కదా, నీకు ఈ స్లిప్లు ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్దామని వచ్చాను. చూడు ఎన్ని గైడ్స్ తీసుకొచ్చాను. ఎక్స్క్యూజ్ మీ. నా పేరు ఎక్స్క్యూజ్ మీ కాదు పూజ, అజయ్. నువ్వు మాత్రం అజయ్ డార్లింగ్ అంటే చాలు. అవును, నీకు ఎగ్జామ్స్ రాయడం వచ్చా లేకపోతే లెక్చర్ రాయించేనా? నేనే రాస్తాను. ఓకే, నువ్వు రాసేయి. నీకు 100కి 100 మార్కులు కాదు, 100కి 1000 మార్కులు ఏం చేస్తా. చెప్పడం మర్చిపోయాను, ఐ లవ్ యూ. నా మాట వినండి, మీరెప్పుడు ఇలా కాలేజ్కి రావద్దు. నా వల్ల ఎవరు ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. వాట్ ఓపెన్ హార్ట్ అంటే మన లవ్ అందరికీ తెలిసిపోతుందని వాళ్ళు జలసీగా ఫీల్ అవుతారని భయపడుతున్నాను అనమాట. అయితే బయట కలుద్దాం. అన్నట్టు మర్చిపోయాను, నీకు పెన్ తీసుకొచ్చాను, బాగా రాసుకో. తీసుకో. ఆల్ ద బెస్ట్. ఇప్పుడు నీవు రౌడీ షీటర్ నరసింహమి కాదు, ఎమ్మెల్యే క్యాండిడేట్ నరసింహమి. ప్రతిపక్షం కళ్ళు, అసంతృప్తి వర్గం నోళ్ళు అన్ని టైం కోసం ఎదురు చూస్తుంటాయి. 2 నెలల్లో ఎలక్షన్లు. అప్పటి వరకు నువ్వు గాంధీ గారి కన్నా అందంగా నవ్వుతూ తిరగాలి, శాంతంగా ఉండాలి. అలాగే సార్. సారేంటి మామయ్య అను. అలాగే మావయ్య. అదే. అంజలి, ఏం చేస్తున్నావు? కిచిడి నీకు ఇష్టమని. నేను అడిగింది లంచ్ గురించి కాదు, లవ్ గురించి. ప్రేమించడానికి 2 మనసులుంటే చాలు, కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి. అది ఎలాగూ జరగదు అంజలి. టమాటాలకు వస్తున్న కత్తితో నా గొంతు కోసే. Come on, అంజలి. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అదే హెల్ప్ చేస్తున్నాను. హెల్ప్. నువ్వు నాకు హెల్పర్వా దానికా? అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి పెడతా. పదా. అలాగే సార్. వస్తున్నాను. మొత్తానికి సాధించావా? ఈసారి టైంకి వచ్చి పార్టిసిపేట్ చేయి. అలాగే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వీడేంట్రా ఇక్కడికి వచ్చాడు? ఎవడ్రాడు? వీడి సిటీలో పెద్ద పేరు మోసిన రౌడీ షీటర్ బాబు. ఈ నాకు ముందే తగిలాడరా. ఏంటి ముందే తగిలాడా? యా, వాడితో నీకేంట్రా? పెద్ద మెంటల్ నాట్ డాష్ రా వీడు. ఈ మ్యాగజైన్స్ ఏంటి? ఈ మ్యాగజైన్ లో ఉన్న ఏ అమ్మాయిని కావాలని అడుగు, సెట్ చేస్తాను. కానీ నా చెల్లెలు పూజను వదిలే. సెట్ చేస్తావా? నువ్వు బ్రోకర్ వా? బాబోయ్, ఇన్ని రోజులు నువ్వు ఎవడో తెలియక భలే టెన్షన్ పడ్డాను. బ్రోకర్ అని తెలిసిందిగా కొంచెం రిలాక్స్ అవుతాను. నన్ను బ్రోకర్ అంటావా? హోమ్ మినిస్టర్ మాటలు మర్చిపోతున్నావు. నీ చేతులకు రక్తం పట్టకూడదు. నువ్వు ఎమ్మెల్యే కాగానే లిస్ట్ లో ఫస్ట్ పేరు వీడిదే. చంపేస్తాను రా ఒకరోజు. అటో జా. సుబే సుబాయా చంపేస్తాడు. తెరుచుకొని ఉన్నాం ఇక్కడ. పూజ ఎవర్రా? మీ అక్కరా? అసలు ఎవడరా వీడు? మాట్లాడితే గంధేస్తాడు, పూజ అంటాడు, చెల్లెలు అంటాడు, వదిలే అంటాడు. వీడు నన్ను ఇంకెవడో అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు వీడు. నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా. నీ బర్త్డే రోజు కోసే కేక్ అంటే మాకు చాలా ఇష్టం. పద. ఏంటండి? ఓ, ఇక్కడికి తీసుకొచ్చారేంటే? వీళ్ళు నీకు ముందే తెలుసా? తెలుసా ఏంటే? వీళ్ళు పెద్ద మెంటల్ ఫ్యామిలీ బాబు. నా దగ్గరకు వచ్చి ఎలా బిహేవ్ చేస్తారో చూడు. పూజ బాగున్నావమ్మా? బ్రహ్మాండంగా ఉంది కదా. సడన్ గా ఇలా వచ్చావేంటి? సర్ప్రైజ్ చేద్దామనా? బర్త్డే కేక్ ఆర్డర్ ఇద్దామని. ఎవరిది? పూజదే. హ్యాపీ బర్త్డే. థాంక్యూ. నానా, నువ్వు వెళ్ళి కేక్ రెడీ చేయించు. అద్భుతమైన కేక్ చేయిస్తాను. కేక్ స్పెషల్ కేక్. అవును, మీరు మా ఇల్లు చూడలేదు కదా. రండి. ఆహా, పర్లేదు.
గౌతమ్ ఆ అమ్మాయి ఎవరో తెలుసా? నాకు కాబోయే కేక్ కోడలు అదిరిపోవాలి. అదే కేక్ అదిరిపోవాలి. ఏం మాట్లాడుతున్నావు? అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. నీకు వంటలు చూపిస్తాను ఎవరు? అరే నమస్తే. పూజ నువ్వా? నా తల్లే బాగున్నావా? పూజ నీకు నా రూమ్ చూపిస్తాను రా. పర్వాలేదురా. ఇదే నా రూమ్. ఎలా ఉంది? నైస్. నాకెందుకు చూపిస్తున్నారు? తన గది చూపి ఓహో తన గది చూపించలేదని దాదా పైనుంది. రా. ఇదే వాడు రూమ్. చూడు పాత సామాన్ షాప్ లాగా ఎలా పెట్టుకున్నాడో. ఇంట్లో అందరూ నీట్ గా ఉంటాం, వాడు ఒక్కడు తప్ప. వాడిని మీరే మార్చాలి. అవును ఆ వెంకటప్ప నాయుడు కూడా అంతే. ఆయన ఎవరు? ఇంకెవరు? నా మగుడే. ఆయన ఉండేటప్పుడు ఈ గదిలోకి ఎవరిని రానిచ్చేవాడు కాదు. వీడు కూడా అంతే. వీడెవడు? ఇంకెవడు? నా కొడుకు. సర్లే అత్తయ్య, ఏం తీసుకుంటావు పూజ? కేక్ ఇవ్వండి ఆంటీ, టైం అవుతుంది. నేను ఇదిగో కేక్ తర్వాత నేను నీ కాఫీ తీసుకొస్తాను. పెట్రోల్ అయిపోయింది, ఆగండి, వాడు వస్తాడు, ఉండండి. ఏవా బాబు? హలో హలో అన్నయ్య, ఎక్కడున్నావురా? నేనా తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత ఎక్కువైపోయిందని చీఫ్ మినిస్టర్ తోనూ సుబ్బరామరెడ్డి గారితోనూ మాట్లాడడానికి వెళ్తున్నా. నీకెందుకే నేను ఎక్కడున్నాను? అరే తను వచ్చిందిరా. వస్తే కూర్చోబెట్టి కేక్ తినిపించు, నాకెందుకు ఫోన్ చేస్తాను? ఫోన్ మాట్లాడే సెన్స్ తెలీదు. నువ్వేమనుకోకు, వాడు కొంచెం బలిపు ఎక్కువలే. ఆ విషయం తెలిసే ఉంటుందిలే. ఇదిగో కేక్ రెడీ. థ్యాంక్ యూ. ఇలా ముక్కు ముక్కలుగా ఎందుకు? ఒకేసారి ముక్కు పిండి మరీ వసూలు చేసుకుంటావులే. తీసుకో. సరే వస్తానా? బాయ్. మొత్తానికి నా కళ నెరవేరిందే. ఇన్నాళ్ళకి మీ అన్నయ్య శుభ్రమైన పనిచేసాడు. కోడలి పిల్ల సూపరు. ఆయనకి చెల్లెలంటే ప్రాణం. అవునా? అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు. అవును, అమ్మాయి ఎక్కడ ఉంది? తను ఇక్కడే. ఇదిగో వచ్చేసింది. ఏమ్మా బర్త్డే పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? కేక్ తెద్దామని. హ్యాపీ బర్త్డే పూజ. థ్యాంక్ యూ. ఆ కేక్ తీసుకెళ్ళి పెట్టండి అక్కడ. యు ఆర్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళి రెడీ అవమ్మా. నువ్వు వెళ్ళు. ఇప్పుడే వస్తానండి. రండి కేక్ అరేంజ్ అన్న వద్దరా, కేక్ లేకుండానే బర్త్డే చేద్దాం. బుల్లెట్ లేకుండా గన్నుకి, కేక్ లేకుండా బర్త్డేకి వాల్యూ. సాయంత్రం వద్దన్నా. కేక్ చూడొద్దని చెప్పాను కదన్నా. నరసింహం ఎక్కడ? అయ్యో అలా తినేస్తున్నాడేంటి? ఏంటి బాబు కేక్ అలా నాకేసావు? అదే లేదు బాబు, మీరు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా, అందుకే సెక్యూరిటీ పర్పస్ గా అని నాకు టెస్ట్ చేశారు కదన్నా. నువ్వు సూపర్ బాబా. చిన్నిట్రా. ఏంటంటే ఇంత తొందరగా ఇంత మంచి సంబంధం దొరుకుతుంది అనుకోలేదు. మొత్తానికి మా అమ్మాయి అదృష్టవంతురాలు. ఆ మాటకొస్తే మా అబ్బాయి అదృష్టవంతుడే. ఇప్పుడే వస్తాను డాడీ. మా అబ్బాయి కొంచెం మొహమాటస్తుడు, మరీ సిగ్గెక్కువ. అది అదృష్టం ఇలాండి. నా రెండో కొడుకున్నాడు, మహా స్పీడు, కానీ దేనికి పనికిరాడు. ఇదిగో ఫంక్షన్ జరుగుతుంది కదా, స్వీట్స్ మర్చిపోయాడు, ఇప్పుడు తేవడానికి వెళ్ళాడు. నిజం చెప్పాను. పగల కొట్టండి రా. కూర్చో. ఏంటి ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నారు. హ్యాపీయేనా? మనం ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటున్నామని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే పెళ్ళయ్యాక మనమే చెప్పేద్దాంలే. అంత కష్టపడక్కర్లేదులే అమ్మా. ఏంటి నాన్న? చూసారా బాబు గారు, మనకు తెలియకుండా ఎంత పెద్ద లవ్ స్కామ్ నడుపుతున్నారో. మీ అన్నయ్య అనుకున్నాను, నువ్వు వాడుకునే పెద్ద ముదురువే. ఎవరో మీరు? ఏంటి దౌర్జన్యం? మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పూజ కేక్ ఇచ్చింది ఎవరు? నేను. రొట్టె ముక్కలు అమ్ముకునే నీ కొడుక్కి నా చెల్లి కావాలరా? దౌర్జన్యం? ఎవడరా నువ్వు? ఈ ఇంటికి కాబోయే అల్లుణ్ణి. పెళ్లి చేసుకుంటే పెళ్లి రోజే చేస్తావు నా కొడుక. తీసుకెళ్ళండి రైడ్ని. రే బేకరీ, నీ కొడుకుతో చెప్పు, నేను ఎవరికైనా ఒకసారి ఛాన్స్ ఇస్తాను, కానీ వాడికి చాలా సార్లు ఛాన్స్ ఇచ్చాను. ఈ నరసింహతో పెట్టుకుంటే నామ రూపాలు లేకుండా చేస్తాను. ఇంకోసారి నా చెల్లి వైపే కాదు, చెల్లి చెప్పు వైపు చూసిన చంపేస్తాను. రండ్రా. నానా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అయ్యో ఏంటండి, ఈడొచ్చిన ఆడపిల్ల మీద చేసుకుంటారేంటండి?
నాకు తెలియకుండా ఇన్ని చేసిన తర్వాత తెలిసింది ఈడొచ్చిందని. అన్నయ్య చంపేస్తాను. ఊరుకోండి. ఏం తక్కువ చేశాను నీకు అని నేనే అవి చూసుకున్నాను కదా. చిన్నప్పుడు నేను అడుక్కున్నాను బొమ్మలు తీసుకుంటే నవ్వుతో ఆడుకున్నావు. నేను అడుక్కున్నాను బట్టలు తీసుకొచ్చి నవ్వుతో కట్టుకున్నావు. ఇప్పుడు నేను అడుక్కున్నాను మంచి మొగుడు తీసుకుందాం అనుకున్నాను. నన్నే నవ్వులు పాలు చేశావు కదే. నేనే తప్పు చేయలేదన్నయ్య. అదే నమ్ముతూ వచ్చాను. నువ్వు తప్పు చేసిన రోజు నేను కంట్రోల్ చేసిన నాకు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. కానీ నీ అంతా నువ్వే తెలుసుకుంటావు అనుకున్నాను. తోడబుట్టిన దాని కదా ఒకే రక్తం అనుకున్నాను. కానీ వయసు రాగానే ఆ రక్తం ఇలా బజారునప్పుడు ఎవరు పడితే వాడితో తిరుగుతుంది అనుకోలేదు. ఒక్కసారి నా మాట వినన్నయ్య. చాలు. ఇప్పటికే నీ మీద నమ్మకం చచ్చిపోయింది. అది నిన్ను చంపేంత తేవద్దు. పో పో పో. పూజ ఉండరా. బాబాయ్ బాబాయ్, చిన్న ఏమైంది? తాతయ్యని ఎవరో వచ్చి కొట్టారు. నానా ఏమైంది అసలు? చేతులారా పెళ్లి చెడగొడతామనుకోలేదురా. తండ్రిలా కాక ఒక ఫ్రెండ్లా పెంచాలని చాలా గర్వపడేవాడిని. నువ్వేదైనా తప్పు చేస్తే ఈ కాలం కుర్రాళ్ళంతా ఇంతే అని సరిపెట్టుకునేవాడు. కానీ ప్రాణాలు తీసే వాళ్ళ కుటుంబంలో అమ్మాయిని ప్రేమించావురా. నానా మీరు ఏం మాట్లాడుతున్నారు నానా? నీ నాన్న చచ్చిపోయాడు. అమ్మా వద్దురా, మనక నరసింహ వాడి చెల్లెలు వద్దురా. నరసింహ ఒరే తమ్ముడు ఎక్కడికి రా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.